డాక్టర్ గారు ఓకే. హ్మ్. ఎగుడు దిగుడుగా ఉన్నాయి. గట్టి పన్నే ఉంది. తీయాలి అని జెప్పారు మీరు. అంటే మనం చాలా వింటాం ఏందంటే అది మిత్ ఆర్ ఫ్యాక్ట్ అది తెలీదు. గట్టి పన్ను తీస్తే ఇదంతా కదిలిపోతుంది అని. నిజమేనా డాక్టర్ గారు? అది యాక్చువల్లీ ఇప్పుడు కాదు మ్యామ్. చాలా మంది మీరు అన్నదే కాదు. ఇంకొంచెం అడ్వాన్స్ కూడా అడుగుతారు. పళ్ళు తీస్తే కళ్ళు పోతాయా? ఆ! పళ్ళు తీస్తే తలనరాలు నరాలు. దెబ్బతింటాయా? సో, ఇవన్నీ అడుగుతారు మ్యామ్. అదంతా మిత్ మ్యామ్. అదంతా మూఢనమ్మకాలంతే. పళ్ళు తీస్తే కళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ అంత భయమున్నప్పుడు హ్మ్. తప్పు లేదు. ఇవి ఇవి చూసే ప్రేక్షకులు కూడా నేను చెప్పేదేంటంటే, మీరు ఆ ఒక్క విషయం వల్ల మీరు చెడిపోయిన పనిని ఉంచుకోవద్దు. హ్మ్. పళ్ళు తీస్తే కళ్ళు దెబ్బతింటాయనో, మీకంత భయం ఉందంటే, హ్మ్. మీ కంటి డాక్టర్‌ని వెళ్లి కలవండి. హ్మ్. ఆప్థాల్మాలజిస్ట్‌ని కలిసి, మా పంటి డాక్టర్ తీయమని చెప్తున్నారు. తీయొచ్చుకోవచ్చా లేదా? అవును. తీస్తే నాకేమైనా ప్రాబ్లమ్ ఉందా? మీ కంటి డాక్టర్ కంటే ఎవరికి బాగా తెలిసుంటది కన్ను అవును. గురించి. ఖచ్చితంగా ఆయన కరెక్ట్‌గా చెప్తారు. అవును. సెకండ్ పాయింట్ తలనరాలు దెబ్బతింటాయా? హ్మ్. న్యూరాలజిస్ట్‌ని వెళ్లి కలవండి. అంతేగాని మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోవద్దు. హ్మ్. సొంతగా గూగుల్ చెక్ చేయొద్దు. సొంతగా చాట్ జీపీటీలు చెక్ చేయొద్దు. సో, డాక్టర్‌లని కలిసి తర్వాత వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. హ్మ్. సో, మీరెంత ఆలస్యం చేస్తే మళ్ళీ చెప్పేది హ్మ్. వాళ్ళకే నష్టం. అవును. సో, అది. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, సరిజేశారు అంతవరకు ఓకే. కానీ వంకర టింకర పళ్ళు అది సరిచేశారు ఓకే. కానీ ఇంకొందరికి ఎక్స్‌ట్రా పళ్ళుంటాయి. అవును. ఇక్కడైనా, ఇక్కడైనా. దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? ఎక్స్‌ట్రా పళ్ళు అనేది కనిపిచ్చేది ఎందుకు కనిపిస్తాయంటే, ఒకవేళ పై దవడ ఒక 16 సెంటీమీటర్లుండి, కింద 16 సెంటీమీటర్లుండి, హ్మ్. ఊరికే చెప్తున్నా. హ్మ్. 16 సెంటీమీటర్లకి 16 పళ్ళుండాల్సింది. హ్మ్. దవడ 14 సెంటీమీటర్లే ఉండి, కానీ 16 సెంటీమీటర్ల పళ్ళున్నాయనుకోండి మొత్తం. ఆ! అప్పుడు ఆ 2 సెంటీమీటర్ల కోసం ఇవి బయటకొచ్చి నిలబడతాయి. హ్మ్. సర్దుకోలేక. హ్మ్. అప్పుడు అవి మనకి ఎక్స్‌ట్రా పళ్ళుగా కనిపిస్తాయి. ఆ! అప్పుడు గూడా వాటిల్లో ఏవి అనవసరమైన పళ్ళో వాటిని చూసి, హ్మ్. వాటిని తీసేసి ఈ పళ్ళని ఆ ప్లేస్‌లోకి జరుపుతారు. ఓకే. యూజువల్లీ కూర పళ్ళు ఆ! బయటకొచ్చుంటాయి. ఆ కూర పళ్ళనేవి చాలా ముఖ్యం. హ్మ్. నమలడానికి, తినడానికి షేరింగ్ టీత్ అంటారు. హ్మ్. సో, చీల్చడానికి ప్లస్ స్మైల్‌లో గూడా అదొక అందం ఉంటది. సో, అది ఉంచాలనే ప్రయత్నిస్తాం. అది దాని వెనకాల ఉన్న పళ్ళు ఏదో తీసి, ఇది ఆ ప్లేస్‌లోకి జరిపి హ్మ్. వాటిని ఫిక్స్ చేస్తాం. డాక్టర్ గారు ఇప్పుడు మనకి 30 డ్యూటీస్ ఉంటాయి. అయితే ఏమవుతది డాక్టర్ గారు ఇప్పుడు ఇటు 2 పోయాయి, ఇటు 2 పోయాయి అనుకోండి తీసేశారు. నేను దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయించుకోలేదు. ఏమవుతదసలు? సింపుల్ మ్యామ్. అంటే 10 మంది చేయాల్సిన పని హ్మ్. ఒక 5 మంది చేస్తే ఎలా ఉంటది? ఒక 5 మంది ఎన్ని రోజులు చేయగలరు? హ్మ్. 2 సంవత్సరాలు చేయగలరు, 3 సంవత్సరాలు చేయగలరు. చాలా మంచోళ్ళైతే 10 సంవత్సరాలు హ్మ్. చేయగలరు. హ్మ్. 10 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళు వీక్ అవుతూ పోతారు. హ్మ్. అదే విధంగా పళ్ళు వెనకాల దవడ పళ్ళు ఉండేటివి కింద 3, పైన 3 అన్ని వైపులా 3, 3 ఉంటాయి. హ్మ్. అందులో కూడా జ్ఞానదంతాలు తీసేస్తే హ్మ్. కేవలం 2, 2, 2 మాత్రమే దవడ పళ్ళు ఉంటాయి. వాటిని మోలార్స్ అంటారు. అవి బాగా నమలడానికి, తినడానికి ఉపయోగపడేటివి. అవును. వాటిని మీరు తీస్తే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. హ్మ్. వెంటనే కట్టించుకోవడానికి ప్రయత్నించండి. హ్మ్. తీయించి కట్టించుకోకపోతే మేజర్ నష్టం ఏంటంటే, ఇవి ఏవైతే అవి వెనకాల దవడ పళ్ళు అనేది ముందర ఉన్న 3 పళ్ళతో ఒక పన్ను సమానం. హ్మ్. అంత అవి నమలడానికి ఉపయోగపడేవి. వీటి వల్ల ఈ ముందర పళ్ళన్నీ వీక్ అవుతాయి. హ్మ్. అవి వదిలితే. హ్మ్. ఈ పళ్ళన్నీ అక్కడ పన్ను లేని చోట జరుగుతాయి. హ్మ్. తిన్నాటివన్నీ అక్కడ ఇరుక్కొని మళ్ళీ పళ్ళు పుచ్చడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. అందువల్ల పన్ను తీసిన వెంటనే కట్టించుకోండి. రెండో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, సెలబ్రిటీస్ మీలాగా వాళ్ళందరికీ జారుతాయి. హ్మ్. ఇవన్నీ ఫేస్ డ్రూపింగ్ అంటారు. హ్మ్. సో, ఇప్పుడు మీరు ముసలి వాళ్ళు అని ఎలా అంటే పళ్ళన్నీ ఊడిపోయినప్పుడు లోపల బొక్కి ముఖం అయినప్పుడే అవును. ముసలి వాళ్ళని అంటారు. ముసలోళ్ళంటాం. సో, అదే విధంగా సేమ్ ఒక పన్ను పోతే వెంటనే అది కూడా చెప్తాను. మళ్ళీ దీని హ్మ్. గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఆ! లేదు. ఈ రోజు పన్ను తీస్తే రేపటికంతా బుగ్గ లోపల అలా ఏం జరగదు. హ్మ్. సమ్ ఇయర్స్ పడతది. ఒక 2, 3 ఇయర్స్ పడతది. ఆ! అయిన తర్వాత అది ఒక్కొక్కటి. హ్మ్. అందులో ఎందుకు ఆ అవకాశం ఇవ్వాలి మనం? హ్మ్. సో, పన్ను తీసి వెంటనే కట్టించుకోవడం అనేది ఇంపార్టెంట్. కట్టించుకోవాలి. ఇక్కడ పళ్ళు లేకపోతే మనం తినడానికి సరిగ్గా అవ్వదు. యెస్. డైజెషన్ అనేది అవ్వదు. డైజెషన్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. హ్మ్. అది. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు అయితే జనరల్‌గా బ్రష్ చేస్తారు. 2 టైమ్స్ బ్రష్ చేయమని ఇలాంటి డాక్టర్లు చెప్తూ ఉంటారు. బ్రష్ చేస్తారు గానీ చాలా మందిలో నోటి దుర్వాసన అనేది ఉంటుంది. దానికోసం రకరకాల మౌత్ ఫ్రెషనర్స్ ఇవి వాడుతూ ఉంటారు. నోటి దుర్వాసన పంటికి సంబంధం ఉంటుందా? ఎందుకొస్తుందసలు? ఎవరికైనా నోటి దుర్వాసన వచ్చిందంటే ఫస్ట్ మనము కలవాల్సింది పంటి డాక్టర్. హ్మ్. పంటి డాక్టర్‌ని ఎందుకు కలవాలి అనంటే పళ్ళ చుట్టూ ఉన్న ప్లాక్ ప్రతిరోజు ఎవరికైనా గూడా బ్రష్ చేసిన ఒక అరగంటకే ఒక వల లాంటిది ఫార్మ్ అవుతది పళ్ళ హ్మ్. పైన. దాన్ని ప్లాక్ అంటారు. దాన్ని అలా ఎంత బ్రష్ చేసినా వదిలేస్తే కొంతవరకు దాని చుట్టూ కాలిక్యులస్ ఫార్మ్ అవుతది. హ్మ్. అది గడ్డలుగా ఉంటది కొంతమందికి లోపల. హ్మ్. ఇవన్నీ ఉండకూడదు అనుకున్నప్పుడు 6 నెలలకు ఒకసారి క్లీన్ చేపించుకోవాలి. చేపించుకుంటే మనకు ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. కానీ దీనికి దాటి దాని తర్వాత కూడా మేమంతా ఇవన్నీ ఉన్నాయండి నీట్‌గా డాక్టర్ హ్మ్. దగ్గరికెళ్తున్నాం. అయినా మాకు వస్తున్నాయి, ఈ హ్మ్. స్మెల్ ఉంది అనంటే హ్మ్. అప్పుడు టోటల్ బాడీ మీద చెక్ చేపించుకోవాలి. ఓకే. అందులో మేజర్ ఏంటంటే
ఒకటి సైనసైటిస్ అన్న ఉంటుంది. సైనసైటిస్ వల్ల ఇక్కడ నిమ్మంతా చేరుకొని అక్కడి నుంచి కూడా మనకు స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది. వాటర్ ప్రాపర్ గా తాగలేదు, వాళ్ళు గ్యాప్ ఇచ్చి వదిలేరు అని అంటే మన దాంట్లో ఈ జ్యూసెస్ అన్ని రిలీజ్ అయ్యి అక్కడి నుంచి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా థైరాయిడ్ ని ఉన్న వాళ్ళకి వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఇట్లా మల్టిపుల్ వాటి వల్ల వచ్చే ఛాన్స్. కానీ ఫస్ట్ అయితే పంటి డాక్టర్నే కలవాలి. పంటి డాక్టర్ని కలవాలి. పుచ్చిపళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా నోటి దుర్వాసన అనేది వస్తుంది. పుచ్చిపళ్ళు ఉండి దాంట్లో తిన్నటివి అట్లా ఇరుక్కొని అట్లా ఇది చేసి ఎస్ మేము వస్తాయని చెప్పాలి. పంటి మధ్య సందులు అంటే పంటి మధ్య సందులు అనేది చాలా కామనా? మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందా? లేదు మ్యామ్, పంటి మధ్యలో సందులు అనేది కొంతమంది పుట్టుకతో వచ్చి ఉంటుంది, కొంతమందికి పోను దాని పళ్ళ చుట్టూ ఉన్న ఎముక కరగడం వల్ల పళ్ళు నెమ్మదిగా జరిగి ఆ పళ్ళ మధ్యలో సందులు ఏర్పడతాయి. సో ఇది 2 రీజన్స్ ఉంటాయి. పంటి మధ్యలో సందులు అనేది కామన్ అయితే కాదు. అలా సందులు ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చూపుల్లో కానీ చూడడానికి చాలా బాగా కనబడతారు సందు లేకపోతే. దాంతోపాటు మేజర్ ఏమొస్తుందంటే తిన్నాటి ఇరుక్కోకుండా ఉంటాయి. ఇరుక్కొని ఏమవుతాయంటే ఎంత బ్రష్ చేసుకున్నా కూడా ఒక యాంగిల్లో కొన్ని రీచ్ అవ్వలేదు బ్రష్. అప్పుడు ఆ ఏరియాలో పన్ను పుచ్చడం స్టార్ట్ అయ్యి ఆ పన్నును మళ్ళీ తీయించాలి, డబుల్ వర్క్ అంతా కూడా. అంటే పంటి మధ్యలో సందులు ఉంటే దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది డాక్టర్ గారు? పళ్ళ మధ్యలో ముందర పళ్ళ సందులు ఉన్నాయి అని అంటే వాటికి బ్రేసెస్ ద్వారా, క్లిప్స్ ద్వారా, లేదంటే మన అలైనర్స్ ద్వారా క్లోజ్ చేస్తారు. పళ్ళ వెనకాల సందులు ఉన్నాయి 2 పళ్ళ మధ్యలో అంటే అది పన్ను పుచ్చు ద్వారా క్యావిటీ ఏర్పడి అక్కడ సందు ఏర్పడిందా, లేదా 2 పళ్ళ మధ్యలో ఉన్న ఎముక కరిగి అక్కడ సందు ఏర్పడిందా అనేది చెక్ చేసుకుంటారు. పళ్ళ లోపల పుచ్చి క్యావిటీ ద్వారా అయితే దానికి సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారు. అదే పంటి చుట్టూ ఉన్న ఎముక కరిగి అక్కడ మీ గ్యాప్ ఏర్పడి తిన్నాడు విరుక్కుంటున్నాయంటే అప్పుడు మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్తారు. ఒకటి ఫ్లాజింగ్ అని, ఫ్లాజింగ్ ద్వారా థ్రెడ్ ద్వారా ఇప్పుడు అన్ని అమ్ముతున్నారు. డెంటల్ ఫ్లాజ్ అంటే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటారు. పాశ్చాత్య దేశాల్లో అన్నిట్లో ప్రతిరోజు బ్రషింగ్ తో పాటు ఫ్లాజింగ్ కూడా చేసుకుంటారు. మనకున్న ఇండియాలో మనకు లైఫ్ స్టైల్ కి బ్రషింగ్ చేసుకోమంటేనే చాలా మంది చేసుకోవాలి. సో అందువల్ల ఫ్లాజింగ్ అనేది అలాంటి వాళ్ళకి ఒక ఇది. ఇప్పుడు ఆ సిమెంట్ పెట్టడం అనేది మంచి పద్ధతినే డాక్టర్ గారు? అంటే అది అడ్వాన్స్ ట్రీట్మెంట్ లాగే ఉందా ఇప్పుడు మన దగ్గర? ఎస్ మ్యామ్, ఎస్. సిమెంట్ అనేది డెఫినెట్లీ ఒక మంచి ట్రీట్మెంట్. అక్కడ ఎక్కడ అవకాశం ఉందో పెడితే ఉంటుంది మ్యామ్, కొన్ని ఇయర్స్ పాటు ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, జ్ఞానదంతం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు జ్ఞానదంతాలు వస్తున్నాయి రావో నాకు తెలీదు, ఏ ఏజ్ లో వస్తాయి అసలు? ఆ పేరులోనే ఉంది మ్యామ్. మనకు జ్ఞానం మెచ్యూరిటీ వచ్చినప్పుడు జ్ఞానదంతాలు వస్తాయి. అది 18 years అనేది పూర్వంలో అనుకున్నారు కాబట్టి ఇప్పుడంతా పిల్లలు 13-14 years కే బాగా అన్ని చేసిన. అప్పట్లో 18 years అని అంటున్నారు కాబట్టి దానికి ఊరికే చుచాయిగా జ్ఞానదంతం అనే పేరు పెట్టారు. 18వ సంవత్సరంలో వస్తాయి అవి. ఆ బయటకు వచ్చేటప్పుడు అక్కడ స్థలం ఉంటే బాగా ప్రాపర్ గా వచ్చేస్తాయి. ఆ లోపల ఉన్న టూత్ బడ్స్ అంటే ఆ విత్తనాలు ఏవైతే పంటి విత్తనాలు పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంటే పర్ఫెక్ట్ గా బయటకు వస్తాయి. లేదా అటు ఇటు ఉంటే ఆ యాంగిల్ తగ్గట్టు వచ్చి ముందర పళ్ళని నెడుతూ ఉంటాయి. అవి నొప్పులు క్రియేట్ చేస్తుంటాయి. ఒక్కసారి పర్లేదు కానీ మల్టిపుల్ టైమ్స్ వస్తుందంటే మాత్రం కంపల్సరీగా ఆ పళ్ళని తీయించుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. లేదు అంటే దాని ముందర పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 20 years వచ్చాయి అన్నప్పుడు ఒకసారి నాకు జ్ఞానదంతం వస్తుందో లేదో అని నాకు నేనుగా వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిది. అంటే ఇంకోటి ఉంది మ్యామ్, మీరు చెప్పింది రైట్. 6 months కి ఒకసారి, సంవత్సరం ఒకసారి కలిసినప్పుడు అప్పుడు ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ దానికోసం అంటే ఏముండదు. మీ డెంటిస్ట్, మీ ఫ్యామిలీ డెంటిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు ఏంటి అని. అసలు 6 months కి ఒకసారి అసలు వస్తున్నారు డాక్టర్ గారు? అవేర్నెస్ పెరగడం వల్ల అక్కడక్కడ ఎవరైనా వస్తున్నారేమో కానీ ఇప్పుడు నాకే పన్ను నొప్పి వస్తే మీకు ఫోన్ చేసి టాబ్లెట్ అడుగుతా గానీ రాను. ఎందుకు మరి? అదంతా అంటే చాలా మంది ఏంటంటే డెంటిస్ట్ అంటే భయపడతారు, పోతే ఖర్చులు అవుతాయనో లేదు నొప్పి ఉంటదనో. నవ్వే డేస్ అలా ఏం లేదు. ప్రతి డెంటిస్ట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ప్లస్ అందరి దగ్గర అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. మేజర్ ఇంకోటి ఏంటంటే నొప్పి గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు భయపడితేనే లేట్ అయితేనే ఖర్చు డబుల్ అవుతుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్లీ వన్స్ వెళ్ళండి. వెళ్తే మీకు లాభం, వెళ్ళకపోతే మాకు లాభం. ఇప్పుడు 0 పెయిన్ అని రాశారు బోర్డు మీద, నేను చూసాను. అది 0 పెయిన్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది అసలు? 0 పెయిన్ అంటే మ్యామ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనే కాదు. ద మొమెంట్ ద పేషెంట్ ఎంటర్ ఇన్ టు అవర్ క్లినిక్, వాళ్ళు అక్కడ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మొదటి స్టెప్ నుంచి మ్యామ్ అన్ని వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ ఉంది అని అనే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో అది ఏ విధంగా కౌన్సిలింగ్ అంటే నేనేదో మొత్తం వాళ్ళ నొప్పి తగ్గించేస్తారని కదా. సో వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎంతసేపు ప్రొసీజర్ ఉంటుంది,
దాంట్లో ఎంత పెయిన్ ఉంటుందని చెప్తే ఉమ్, పేషెంట్ బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు. ఉమ్, అలా కాకుండా డైరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు, ఉమ్. పేషెంట్కి ఏం చేస్తున్నారో తెలియదు. సో అక్కడ కొంత పెయిన్ ఉన్నా కూడా పానిక్ అవుతారు అవును. పేషెంట్. సో ఈ విధంగా మ్యామ్. సో ఇంకా బేసిక్ గా మీకు రావాలి అని అంటే మేము టాపికల్ అనస్థీషియా ఇచ్చి ఉమ్, స్ప్రే చేసి అక్కడ నంబ్ అయిన తర్వాత అనస్థీషియా మేజర్ గా పెయిన్ వచ్చేది డెంటల్లో ఎక్కడంటే మ్యామ్ ఉమ్, అనస్థీషియా ఇచ్చే ఏరియాలోనే. ఉమ్, అనస్థీషియా ఇచ్చేటప్పుడు మాత్రమే, ఆ ప్రొసీజర్ లో మాత్రమే. ఉమ్. ఆ స్టెప్ కరెక్ట్ గా ఉంది అంటే మిగిలినంతా పెయిన్లెస్ ప్రొసీజర్. అవును, ఇంక ఏ ట్రీట్మెంట్స్ చేసినా యాంటీబయాటిక్ కవరేజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు మ్యామ్. అవును. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంటే ఇన్సూరెన్స్ లో ఈ డెంటల్ ది కవర్ కాదు కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు. అవును, సో సర్జరీ కోసము, కానీ ముందే వెళ్తే ఇంత ఖర్చు అనేది ఉండదు. అంతే మ్యామ్. సో ఎక్కడెక్కడికో దేనికో వెళ్తున్నారు, ఒక్క ఇయర్లీ వన్స్ ఒక్కసారి ప్లాన్ చేసుకొని సో వెళ్తే నవే డేస్ సో మెనీ హాస్పిటల్ సో మెనీ ఆఫర్స్ ఇస్తున్నాయి, ఫ్రీ కన్సల్టేషన్స్ అంటున్నాయి, అన్ని ఉన్నాయి. దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. వెళ్ళి డాక్టర్స్ కలిస్తే హ్యాపీగా చెక్ చేస్తారు, చూస్తారు, చూపించుకోవచ్చు, నచ్చితే చేయించుకోవడం. అవును.